తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ కొంత కోర్టు సంబంధ రీత్యా కానీ ధన రుణ సంబంధమైన సమస్యల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా విద్యార్థి దశలో ఉన్నవారికి విద్య యందు శ్రద్ధ తగ్గడము, మార్కులు వారు సరిగా చదవకపోతే మార్కులు అనుకూలంగా రాకపోవడానికి కూడా కారణమవుతుందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మీ యొక్క చదువు విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అనేది తెలియజేయడం జరుగుతుంది. అష్టమ స్థానంలో శుక్రుడు మరియు కుజుడు సంచరిస్తున్నారు. దీని కారణంగా ప్రత్యేకించి ధన రుణ సంబంధమైన సమస్యల్లో జాగ్రత్త పడాలి, లేదా కొన్ని సందర్భాలలో అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ధన సహాయార్థమై ఎదుటి వాళ్ళని అడగడము, కొంత ఇబ్బంది పడడము, ప్రత్యేకంగా కోర్టు ద్వారా సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. కాబట్టి కోర్టు సంబంధమైన పనులను కొంతకాలం వాయిదా వేయడం మంచిది అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క శుక్రుడు అష్టమ స్థానం నుంచి, అంటే పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో 7వ తారీఖు తర్వాత కొంత శుభం చేకూరుతుందనేది మనం సూచనగా తెలియజేయవచ్చు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. శుభ కార్యక్రమాలన్నీ తలపెడతారు. కుటుంబంలో నూతన కార్యక్రమాలు చేపట్టడము, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా తృతీయ స్థానాధిపతి అయిన రవి భాగ్యస్థానంలో బుధునితో సంచరిస్తున్న క్రమంలో ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందుతారు. ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఒక ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. వారం చివరిలో చంద్రుడు కూడా, రవిచంద్రులు మరియు శని శుక్రులు సంచరిస్తున్న క్రమంలో ఈ వారం చేపట్టిన ప్రతి పనిలో కూడా అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతుంది. 4 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించడం వల్ల ఈ యొక్క వారము అత్యంత యోగదాయకమైన వారంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించిన రాసుల్లో కానీ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఇది శుభకాలంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయాధిపతితో కలిసి సంచరించడము, ప్రత్యేకంగా భాగ్యాధిపతితో కలిసి అదేవిధంగా పంచమ వ్యయాధిపతితో కలిసి సంచరిస్తున్న క్రమంలో అనుకున్న కుటుంబంలో ఏ పనైనా సరే శుభ కార్యక్రమాలకై శుభవార్తలు వింటారు. విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించడానికి వారి యొక్క హార్డ్ వర్కే కారణమన్న సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ప్రత్యేకంగా ఈ వారం చేపట్టిన ప్రతి పనిలో గురుగ్రహ సంబంధ రీత్యా కొంత శుభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి గురు సంబంధమైన ఆలయ సందర్శనము లేదా ఇష్టదైవం లేదా కులదైవాన్ని ఆరాధించాలి. ప్రత్యేకంగా అష్టమంలో కుజగ్రహ సంచారం చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.